ఉత్తర రామాయణంలోంచి ఒక కథ. ఉత్తర రామాయణం అంటే ఇప్పుడు శ్రీరాములు వారు రావణాసురుణ్ణి చంపి సీతమ్మని, లక్ష్మణుణ్ణి, ఆంజనేయ స్వామిని, సుగ్రీవుడు, అంగదుడు వీళ్ళందరినీ పుష్పకమాన్ని ఎక్కించుకొని అయోధ్య పోయి అప్పటిదాకా అయోధ్యలో తన తమ్ముడు భరతుడు శ్రీరాముని పేరు మీద పాదుకల్ని పట్టాభిషేకం చేసి పరిపాలన నడుపుతూ ఉంటే ఇక పాదుకల్ని దించి శ్రీరాములు వారే సింహాసనం మీద కూర్చొని పరిపాలించడం మొదలెట్టేదాకా పూర్వరామాయణం. అక్కడి నుంచి ఉత్తర రామాయణం అంటే రామరాజ్యం ఎంత గొప్పగా ఉందో ప్రజలకు తెలియజేయడానికి ఉపయోగపడే ఉత్తర రామాయణం. అది శంభూక వధ అని ఒక ఘటన జరిగింది. దీన్ని 100 ఏళ్ల క్రితం త్రిపురనేని రామస్వామి చౌదరి గారు ఆంధ్రలో ఒక సంస్కర్త, ఆయన శంభూక వధ పేరుతో ఒక పుస్తకం రాశాడు. ఆయన సెంటనరీ ఇయర్ ఇది, అంటే 100 సంవత్సరాల పండగ చేసుకునే కాలం. ఇందులో ఏముంది చూద్దాం. ఒకరోజు ఒక బ్రాహ్మణోత్తముడు మరణించిన తన కుమారుణ్ణి భుజానేసుకొని శ్రీరాములు వారి ఆస్థానానికి వచ్చాడు. అంటే రాముల వారు ప్రజల బాధలు నిరంతరం వింటుంటాడు. రామ, నా కుమారుడు చనిపోయాడు అన్నాడు. ఏం అర్థం కాల రాముడికి. నీ కుమారుడు చనిపోతే నా దగ్గరికి ఎందుకు వచ్చినావు? పుట్టినోడు చనిపోతారు కదా ఎప్పుడో ఒకసారి, ఇది సృష్టి ధర్మం కదా అని చెప్పాడు ఆయన. సృష్టి ధర్మం మాట నిజమే కానీ నా కుమారుడు ఎందుకు చనిపోయాడో నీకు తెలుసా అన్నాడు. నాకెట్లా తెలుస్తుంది అన్నాడు రాముడు. నా కుమారుడు మరణించడానికి కారణం కనుక్కో, లేకపోతే నీ రాజ్యం ప్రమాదంలో పడుతుందని వార్నింగ్ ఇచ్చాడు ఆయన. ఓరి నాయన ఇంతలో మాట అన్నాడు ఏందిరా అని వశిష్ఠుడు గురుగారు అట్లే గురువులందరినీ మీటింగ్ వేసి, ఈయన బ్రాహ్మణోత్తముడు ఒక ఆయన వచ్చి తన కుమారుడు చనిపోతే నాకు వార్నింగ్ ఇచ్చినాడు చూడబా, ఏందో విషయం కాస్త చూడండి అని చెప్పి వాళ్ళకి నివేదించాడు. వాళ్ళందరూ కూర్చొని కింద మీద పడి ఆలోచించి ఒక మార్గాన్ని కనిపెట్టినారు వాళ్ళు. ఆ మార్గం ఏంటంటే, రామా దీని అంతటికి కారణం ఏంటంటే, ఈ దగ్గరలో ఉన్న ఒక అడవిలో ఒక శూద్రుడు అంటే ఏ కులం వాడు అంటే ఎట్లా చెప్తావబ్బా, అది బీసీ కావచ్చు, రెడ్డి కావచ్చు, కమ్మ కావచ్చు, కాపు కావచ్చు, వీళ్ళందరిలో శూద్రుల కింద లెక్క. ఒక శూద్రుడు అడవిలో తపస్సు చేసుకుంటూ వేదాంగాలన్నీ చదువుతూ ఉన్నాడు. ఇది మహాపాపం. ఇది శూద్రుడు అసలు చదవకూడదు, అందులో వేదాలు మొదలు చదవకూడదు. మనకి సూత్రాలు ఉన్నాయి కదా, ఎవడన్నా వేదం వింటే చెవిలో సీసం పోయాలా, చదివితే 4 కోసి పారేయాలా, అట్లాంటి దుర్మార్గమైన పని చేస్తున్నాడు. అలాంటి పని చేసినందుకే ఈ బ్రాహ్మణుడు కుమారుడు మరణించాడు అని తేల్చేసినారు వాళ్ళు. మరి బ్రహ్మహత్యాపాతకం మహాపాతకం కదా, బ్రాహ్మణుడు మరణించినాడు అనంటే నా రాజ్యానికి ఎంత అప్రతిష్ట. మరి నేనేం చేయాలి గురుగారు చెప్పండి అని అంటే, చేసేది ఏమి లేదు, నువ్వు వాడు ఎక్కడున్నాడో పట్టుకొని వాడు మెడకాయ నరికేస్తే అయిపోద్ది అన్నాడు. రాముడు వీళ్ళు చెప్పిన డైరెక్షన్స్ని పట్టుకొని డైరెక్ట్గా అడవిలోకి వెళ్ళాడు. గడ్డాలు మీసాలు పెంచుకొని ఒక ముసలోడు శంభూకుడని అతను తపస్సు చేసుకుంటున్నాడు. ఎట్ట పట్టుకున్నాడబ్బా, మొత్తం మీద వేదాలు చదవటం ఎట్ట నేర్చుకున్నాడు. మామూలు నేర్పరు కదా ఎవరు, కానీ పట్టేసినాడు అతను. వీళ్ళు అక్కడికి వెళ్ళి మామూలుగా అయితే ఎవరైనా చంపబోయే ముందు గెటు చచ్చిపోతున్నాడు కదా పాపం, చివరి కోరిక ఏందో కనుక్కుంటారు. గెటు చస్తవలే అని చెప్పని తుపాకి గురిపెట్టి కూడా నేను ఎందుకు చంపుతున్నానని చెప్పి కూడా చంపుతారు. ఇది ఒక పద్ధతి ఉంది ఇప్పుడు ఈ చంపుల్లో కూడా. మన శ్రీరాములు వారు ఏం చేయకుండా టక్కన కత్తి తీసుకొని మెడకాయ నరికేశాడు. చచ్చిపోయాడు శంభూకుడు. అంటే ఈ పండితోత్వంలో అందరూ కలిసి ఫలానాడు వేదం చదివినందుకు ఇట్లాంటి సమస్య వచ్చిందని చెప్పగానే ఆలోచించకుండా పోయి నరికేసి వచ్చాడు. దీన్ని కూడా రామరాజ్యంలో భాగమే అంటారు. మీరు నన్ను తిట్టుకునే ప్రయోజనం లే, రామాయణంలో రాసింది తిట్టినే. కాబట్టి రామాయణంలో రాసింది ఆ కాలంలో అట్ట రాశారని ఎవరైనా చెప్పుకోవచ్చు. ఆ కాలంలో అట్టే రాస్తారు, ఇంకెట్ట రాస్తారు దాని గురించి మనకేం చర్చ లేదు. ఈ కాలానికి అది పనికి వస్తా లేదా, ఈ కాలం జన్మ చూసుకోవాల్సింది. దీనికి వశిష్ఠుడు చెప్పడు జవాబు, రాముడు చెప్పడు. శూద్రులు చదవకూడదనే నిర్ణయానికి మనం వస్తే
శూద్రులు చదవకూడదు, శూద్రులు పెద్ద ఉద్యోగాలకు పోకూడదు. ఈ క్వశ్చన్ అంతా వస్తుంది. దీంట్లోంచి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇదంతా హిందూ మతం పేరుతో చలామణి కావడం ప్రమాదం. హిందూ మతం నిజంగా ఇంత దుర్మార్గమైంది కాదని చాలామంది అభిప్రాయం. అలాంటప్పుడు ఇట్లాంటి ఆలోచనలు మతంలో సంస్కరణ చేసుకోవాల్సిందే. హిందూ మతం బతకాలి అంటే, జీవించాలి అంటే, కులం పేరుతో జరిగే అన్ని రకాల వివక్షలని హిందూ మతం వదిలేసుకోవాల్సిందే. హిందూ మతం పేరు చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళి అందరూ చేయాల్సిన పని ఏంటంటే, హిందూ మతంలో కులం తేడాలు ఉండకూడదని నిర్ణయానికి రావాలి. ఈ శంభూకి వధ 100 ఏళ్ల తర్వాత, ఈ పుస్తకం రాసిన 100 ఏళ్ల తర్వాత దీని గురించి సమాలోచన చేసేటప్పుడు కుల వ్యవస్థ ఈ దేశానికి పెట్టిన పరమ దౌర్భాగ్య దరిద్రపు పరిస్థితి, దీన్ని వదిలించుకోవటం ప్రజలందరూ అవసరము అనే నిర్ణయానికి వచ్చేటట్టుగా ఈ కథ మనల్ని ఆలోచింపజేయాలి.